గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. నాగభూషణ్ గారు, ఎంతసేపు ఆయన సార్ చంద్రబాబు నాయుడిని లేకపోతే ప్రభుత్వాన్ని లేకపోతే జైలు లేకపోతే నా కథ చదువుకోండి, మీకు స్ఫూర్తిని తీసుకోండి, మీకు ఎవరికైనా కష్టం వస్తే నా కథ చదువుకోండి, మీకు స్ఫూర్తి ధైర్యం అన్నీ వస్తాయి, ఇది తప్ప జనంలోకి తిరగండి, ఈ 5 ఏళ్ళు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి జనంలో తిరగండి అని మాట అయితే రావట్లా. కార్యకర్తలకి మీరు పోరాడండి, గొడవ పెడదాం, కేసులు పెడితే 3 నెలలు జైల్లో పెడతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ పోరాడదాం, కొట్లాడదాం, ఇదే కథ. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే అండి. శిరీష్ గారికి, గఫూర్ గారికి, అదే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా అసలు నాకు ఏం గుర్తుకొస్తుందంటే రెండండి. ఆయన జైలు గురించి వాళ్ళ కార్యకర్తలకు గుర్తు చేస్తున్నాడంటే అంటే సానుభూతి కోసం మళ్ళీ నన్ను జైల్లోకి పంపిస్తే మళ్ళీ సానుభూతి సంపాదించవచ్చు, అది ఒక క్రైటీరియా లాగా ఉంది. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీ లాగా జైలుకి వెళ్ళడం అనేది ఒక డిగ్రీ లాగా అనిపిస్తుందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే 3 నెలలు ఎలా ఏమవుతుంది, మళ్ళీ వచ్చి మనం మొదలు పెట్టండి కార్యకర్తలు చేస్తున్నాడంటే చాలా విచిత్రంగా ఉంది. ఇది పాలిటిక్స్లో అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇది. సరే, అది ఒక పక్కన పెడితే ఈ అన్నిటికంటే నాకు ఏమనిపించింది ఆయన స్టేట్మెంట్లో ఒకటి మాత్రం వాస్తవం నాకు క్లియర్గా కనపడుతుంది. చంద్రబాబు గారు, పవన్ గారు, లోకేష్ గారు ఎలక్షన్ ముందు 19 నుంచి 24 మధ్య జరిగినటువంటి విషయాలు వీళ్ళు మర్చిపోయి అధికారంకి వచ్చిన తర్వాత డెవలప్మెంటు లేకపోతే ఏదో ఇలా ఏది మనం సాఫ్ట్ కార్నర్లు వెళ్దాం అనే దాంట్లో ప్రస్తుతం బండి నడుస్తుంది అనేది కూటమిలో కొంతమంది కార్యకర్తలు బహిరంగంగానే ఎందుకంటే సఫరర్లు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదన్నా వెంకటకృష్ణ లాంటి వాళ్ళు లేకపోతే ఏబిఎన్ గారు, రాధాకృష్ణ గారు, టీవీ నాయుడు గారు వీళ్ళందరూ వీళ్ళంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాడు, ఇప్పుడు నేను వస్తే మంచిని మంచిగా చూస్తా, చెడుని చెడుగా చూస్తా అంటే ఇప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలు మరి 19 నుంచి 24 మధ్య సుధాకర్ లాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు లేకపోతే టీవీ ఛానల్స్ బ్యాన్ చేసిన వాళ్ళని వాళ్ళ పేపర్కి యాడ్లు ఇచ్చుకొని మరి ఆ మంచి చెడు వీళ్ళు చేయాలి కదా. ఇప్పుడు అదే ఆయన గుర్తు చేస్తుంది. మీరు ముందు ఏదైతే వాగ్దానం చేశారో ముందు దాన్ని నిలబెట్టుకోండి, లేకపోతే నేను వచ్చి మాత్రం ఆ వాగ్దానాలు నేను నిలబెడతాను అన్నట్టుగా ఇండైరెక్ట్ నాకు ఒక వ్యక్తి నాకు ఒక అమెరికా నుంచి SMS పెట్టాడు. ఇది సరిగ్గా మీరు అంటే డిబేట్కి వెళ్ళేటప్పుడు నేను మా గ్రూప్లో పెడతాను దేనికి వెళ్తామని పెట్టినప్పుడు ఆయన మెసేజ్ పెట్టాడు అనమాట. ఏమని, ఇది మీ కూటమికి సార్ ఆయన సిగ్నల్ ఇచ్చింది, మీ టీవీ ఛానల్స్ వాళ్ళకి మీరు పవర్లో కొద్ది మీరు మర్చిపోయినట్టున్నారు అని ఆయన ఒక దాని ఏమంటే సెటైర్గా నాకు మెసేజ్ పెట్టాడు అనమాట. సో ఒకటేంటంటే ఆయన ఒక రావణాసురుడు కూడా అంతే, చివరికి భూలోకం, పాతాళలోకం, స్వర్గలోకం అన్ని యమలోకాన్ని అన్ని జయించి చివరికి ఎలా మామూలుగా సామాన్య మానవుడు రాముడు గారి చేతిలో చనిపోయినట్లుగా ఆ అహంభావం